వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో తనకు అవకాశం కల్పించాలంటూ ఓ ఎస్ఐ చేసినటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేయడం అంటేనే సవాళ్లతో కూడుకున్నటువంటి పని. ఓవైపు రాజకీయ ఒత్తిళ్లు, మరోవైపు నేరాలు, ఘోరాలు, నిద్రలేని రాత్రులు, అదో నరక ప్రపంచం. కానీ అలాంటి డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఒక సబ్ ఇన్స్పెక్టర్ గ్లామర్, గొడవలు, ఎమోషన్ తో నిండి ఉండేటువంటి టెలివిజన్ టాప్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ వైపు అడుగులు వేయాలనుకోవడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా నంద్యాల జిల్లా గడివేముల పోలీస్ స్టేషన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి నాగార్జున రెడ్డి బిగ్ బాస్ సీజన్ 10లో తనకు కంటెస్టెంట్ గా అవకాశం ఇవ్వాలంటూ కూడా ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రధానంగా విధి నిర్వహణలో కఠినంగా ఉండేటువంటి ఎస్ఐ నాగార్జున రెడ్డి ఇంట్లో మాత్రం పక్కా ఫ్యామిలీ మెన్. ఇది ఇద్దరు కుమార్తెల కోసం వారి కోరిక మేరకే తాను వీడియో చేస్తున్నట్లుగా కూడా స్వయంగా వెల్లడించారు. బిగ్ బాస్ షోను రెగ్యులర్ గా ఫాలో అయ్యేటువంటి తన కూతుళ్ళు ఇస్తున్నటువంటి సపోర్ట్ తోనే బిగ్ బాస్ వెళ్లాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన పేర్కొంటున్నారు. ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటూ నిత్యం ఎన్నో సవాళ్లను, మానసిక ఒత్తిళ్లను తట్టుకుంటూ డ్యూటీ చేస్తున్నా నాకు గనుక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేటువంటి అవకాశం ఇస్తే అక్కడ ఉండేటువంటి ఎలాంటి మైండ్ గేమ్ అయినా తాను ఆడగలనని, నాలోని లీడర్షిప్ క్వాలిటీస్ ఎంతో నిరూపించుకొని సత్తా చాటుతూ నాగార్జున రెడ్డి ధీమా కూడా ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఓ పోలీస్ అధికారి ఇలా పబ్లిక్ గా ఎంటర్టైన్మెంట్ షోకు వెళ్తానని ఎస్ఐ వీడియో చేయడం ఆసక్తికరంగా ఉన్నా అందుకు ప్రభుత్వ నిబంధనలు, ఉన్నతాధికారులు అంగీకరిస్తారా అనేది మాత్రం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇందుకు వీడియోలో ఆయన ఏ విధంగా అభ్యర్థించారో ఒకసారి చూద్దాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారాలు. మా పేరు శ్రీ నాగార్జున రెడ్డి, ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా చెందినటువంటి వ్యక్తిని. ప్రస్తుతం నంద్యాల జిల్లా గడివేముల పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాను. ముందుగా ఒక విషయం ప్రేక్షకులందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. సెలబ్రిటీలకి కాకుండా మారుమూల గ్రామాల్లో సైతం దాగి ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీసి వారికి గొప్ప అవకాశాలను కల్పించాలని ఒక మంచి ప్లాట్ఫామ్ తయారు చేసి ప్రజల ముందుగా ఉంచినటువంటి బిగ్ బాస్ యాజమాన్యానికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం. నేను ఎంతో ఆత్మవిశ్వాసం కలిగినటువంటి నా యొక్క నిజమైన వ్యక్తిత్వాన్ని బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి అందరికీ చూపించాలని ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నాను. నాకు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడానికి అవకాశం కల్పించినట్లయితే నా యొక్క ధైర్యాన్ని, ఓర్పుని మరియు నాలో ఉన్నటువంటి ప్రతిభను ప్రేక్షకులందరికీ చూపించి వారి యొక్క హృదయాలను తెలుసుకోవాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడం అనేది చాలా కష్టమైనటువంటి విషయము. బిగ్ బాస్ హౌస్ లో నడుచుకోవడం అనేది కూడా చాలా కష్టమైన విషయం. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ సీజన్ 1 నుంచి ఇప్పటి వరకు నేను అన్ని ప్రోగ్రామ్స్ వీక్షించడం జరుగుతూ ఉంది. అక్కడ ఎన్నో సవాళ్లను, ఎన్నో కష్టతరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి సిచ్యువేషన్స్ మనకు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటిని ధైర్యంతో, ఓర్పుతో, తెలివితో అధిగమించి ప్రజల హృదయాలను గెలుచుకోవాలని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఈ అవకాశం నాకు కల్పించినట్లయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాలను గెలుచుకొని అలాగే స్టార్మా, బిగ్ బాస్ వారి యొక్క మన్ననను పొంది నా యొక్క నిజమైన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ బిగ్ బాస్. త్వరలో మీ హౌస్ లో